ప్రపంచమంతా కూడా మన కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ కోసం ఎంతో బాధపడుతున్నారు. ఈ అటాక్ లో ఇప్పటి వరకు 28 మంది చనిపోతే అందులో 25 వరకు హిందువులే. జమ్మూ అండ్ కాశ్మీర్ కి మన దేశంలో స్పెషల్ స్టేట్ గా ఒక స్టేటస్ ఉండేది. మన కంట్రీ ఫామ్ అయినప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ జాగ్రఫికల్ అండ్ రిలీజియన్స్ రీజన్స్ ని కన్సిడర్ చేసి ఆర్టికల్ 317 యూజ్ చేసి ఈ స్పెషల్ స్టేటస్ ఇచ్చారు. అయితే 2019 లో నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చాక ఈ ఆర్టికల్ ని రద్దు చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ ని ఇండియాలో భాగం చేసి 2 యూనియన్ టెరిటరీస్ గా డివైడ్ చేసింది. అవే కాశ్మీర్ అండ్ లడాక్. ఈ ఆర్టికల్ 370 ని రద్దు చేసినప్పుడే ఆర్టికల్ 35A ని కూడా రద్దు చేశారు. ఈ 35A ఆర్టికల్ ద్వారా కాశ్మీర్ లో పుట్టిన లోకల్స్ కి కొన్ని స్పెషల్ రైట్స్ ఉండేవి. అందులో ముఖ్యమైనది కాశ్మీర్ లోకల్స్ మాత్రమే అక్కడ ల్యాండ్ కొనుక్కుని సెటిల్ అయ్యే వీలు కల్పించడం. ఈ ఆర్టికల్ ని రద్దు చేయడంతో కాశ్మీర్ లో నాన్ లోకల్స్ కూడా సెటిల్ అయ్యే ఛాన్స్ రావడమే కాకుండా ఎడ్యుకేషన్, జాబ్స్ ఎక్సెట్రా లాంటి విషయాల్లో సెంట్రల్ గవర్నమెంట్ కి డెసిషన్ తీసుకునే రైట్ ఉంది. ఇప్పుడు ఈ ఆర్టికల్ 35A ని రద్దు చేసినందుకే ఉగ్రవాదులు అటాక్ చేసి హిందువుల్ని మాత్రమే చంపారు. ఈ పహల్గామ్ అటాక్ రిలేటెడ్ కంప్లీట్ వీడియో నా ఛానల్లో ఉంది. చూసి మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో మెన్షన్ చేయండి.